సూర్య గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ కంగువ. అయితే ఈ కంగువ మూవీకి ముందు సూర్య గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ ఈటీ. ఈ ఈటీ మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది. అయితే 2 ఇయర్స్ అలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ కంగువ మూవీతో మన ముందుకు వస్తున్నారు సూర్య గారు. చూడాలి సూర్య గారికి ఈ కంగువ మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ కంగువ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. కంగువ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది స్టూడియో గ్రీన్ ఇంకా యూవీ క్రియేషన్స్ బ్యానర్స్. అలానే ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది శివ. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది సూర్య, దిశా పటాని, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. కంగువ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు దిశా పటాని గారు. అయితే దిశా పటాని గారు ఈ కంగువ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కల్కి. ఈ కల్కి మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయ్యింది. అయితే ఈ కల్కి మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ కంగువ మూవీతో మన ముందుకు వస్తున్నారు దిశా పటాని గారు. చూడాలి దిశా పటాని గారికి ఈ కంగువ మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది. అయితే దిశా పటాని గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ కంగువ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ మూవీ హిట్ అయ్యాక నాకు తెలుగు ఇంకా తమిళ్లో మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు దిశా పటాని గారు. చూడాలి దిశా పటాని గారికి ఈ కంగువ మూవీ తర్వాత తెలుగులో ఇంకా తమిళ్లో ఈమెకి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ కంగువ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే కంగువ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేశారు. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే ఈ మూవీ నుంచి ఒక పాటను కూడా విడుదల చేశారు. అయితే దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ కంగువ మూవీ కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది అని మూవీ టీం అంటున్నారు. ఇంకా ఈ కంగువ మూవీని ఈ దసరాకి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి కంగువ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. అలానే కంగువ మూవీతో సూర్య గారికి ఇంకా దిశా పటాని గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ కంగువ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.